హలో, వెల్కమ్ టు విహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్లగిన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఏ ప్లగిన్ గురించి అని మనం అనుకున్నట్లయితే నెక్సస్ 5 REFX నెక్సస్ 5 అనే ప్లగిన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ప్లగిన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి మీరందరూ కూడా ఈ ప్లగిన్ కూడా మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే మనం గెయిన్ స్టేజింగ్ చేయాలి, అలాగే మనం స్టీరియోని వైడనింగ్ ఎట్లా చేయాలి అన్నది, డిఫరెంట్ టెక్నిక్స్ ఎట్లా మనం యూస్ చేయాలి అన్నది మనం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ సిరీస్ చాలా అడ్వాన్స్ సిరీస్ కాబట్టి మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. అలాగే మీరు సిరీస్ 1 కూడా మీరు చూసినట్లయితే సిరీస్ 1లో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అసలు ఏబుల్టన్ని ఎట్లా మనం యూజ్ చేయొచ్చు అన్నది ఈ సిరీస్ 1లో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు అవి అర్థమవుతాయి అన్నమాట. తర్వాత ఈ సిరీస్ 2లో మనం చూసినట్లయితే ఆ సిరీస్ 1లో మనం ఏదైతే మనం బిల్డ్ చేస్తామో క్లిప్స్ని, అలాగే మిడి ట్రాక్స్ని, ఇవన్నీ మనం బిల్డ్ చేస్తామో, బిల్డ్ చేసిన దాన్ని ఎలాగా అడ్వాన్స్ లెవెల్లో మనం ఎన్హాన్స్ చేయాలి, దాని సౌండింగ్ కానీ, ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ని, కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎట్లా మనం యూస్ చేయొచ్చు, ఇవన్నీ కూడా సిరీస్ 2లో మనం తెలుసుకుంటాం అన్నమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాము అంటే నెక్సస్ 5 అనమాట. ఈ నెక్సస్ 5 అంటే ఏంటి అంటే చాలామందికి తెలియకపోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ నెక్సస్ 5 ప్లగిన్ మీకు తెలుసు అంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి, మేము కూడా తెలుసుకుంటాం ఎంతమందికి ఈ యొక్క నెక్సస్ ప్లగిన్ తెలుసు అన్నది. యాక్చువల్గా ఈ నెక్సస్ ప్లగిన్ అనేది ఏంటి అంటే ఇదొక సింథసైజర్ అనమాట. అంటే ఓపెన్ సింథసైజర్ అంటే ఎవరైనా సరే మీరు ఓపెన్గా ఈ యొక్క సింథసైజర్ని మీరు యూస్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క ఓన్ సౌండింగ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క నెక్సస్ అన్నది చాలా అడ్వాన్స్ ప్లగిన్ అనమాట. కీబోర్డ్ యూజ్ చేయడానికి కానీ, కీబోర్డ్లో టోన్స్ మనం క్రియేట్ చేసుకోవడానికే కానీ, అలాగే మీరు మళ్ళా రిథమ్స్ కానీ మీరు ప్లే చేయడానికి, వీటన్నిటికి కూడా నెక్సస్ 5 అన్నది చాలా మంచి ప్లగిన్ అనమాట. మరి కాబట్టి ఈ నెక్సస్ 5 ఒకవేళ కీబోర్డిస్ట్ ప్లే చేయాలి అనుకుంటే దీన్ని మీరు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని మెయిన్ స్టేజ్లో కూడా మీరు యూస్ చేయొచ్చు. ఏబుల్టన్లోనే యూస్ చేయొచ్చు, మెయిన్ స్టేజ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దీనికి ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది దీనికి ఉంది. కాబట్టి ఈ యొక్క నెక్సస్ 5 ఎట్లా మనం యూస్ చేయొచ్చు, దీని యొక్క వాక్ త్రూ ఎట్లా అన్నది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో మన తెలుగులో ఇక్కడ మనం చూడమన్నమాట. మనమే మొట్టమొదటిగా ఈ నెక్సస్ 5 ప్లగిన్ అన్నది మనం డీప్ డైవ్ ఏబుల్టన్ లైవ్లో మనం చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎంటైర్ వరకు చూడండి. మరి కాబట్టి మీకు ఈ యొక్క నెక్సస్ ప్లగిన్ని ఎట్లా మీరు యూస్ చేయొచ్చు అన్నది మీకు అర్థమవుతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఏబుల్టన్ ఓపెన్ చేసి మనం ఈ నెక్సస్ 5 అన్నది మనం చూద్దామన్నమాట. ఈ నెక్సస్ 5 అన్నది నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఎట్లా ఉంటుందంటే ఇది వన్ ఆఫ్ ది సింథసైజర్ అన్నమాట. అంటే మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎట్లా మనం బిల్డ్ చేయాలి అన్నది మనమే ఓన్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి దీంట్లో ఫ్యాక్టరీ లైబ్రరీస్ కానీ, తర్వాత ఎక్స్పాన్షన్ ప్యాక్స్ కూడా మనకు దొరుకుతాయి. అవి కాకుండా మీరు ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో మీరు ఏ వీడియో అయినా మీరు చూసినట్లయితే మీరే ఎలా ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదే మనం ఏం చేస్తున్నామంటే మీకు తెలియజేస్తున్నాం అన్నమాట. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు దీని మీద టైం స్పెండ్ చేసినట్లయితే మీకు ఓన్గా మీరే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రీసెట్సే కానీ, ఎవ్రీథింగ్, టెంప్లెట్సే కానీ, ఏదైనా సరే మీరు సొంతంగా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ప్రిపేర్ చేసుకున్న ప్లగిన్నే మనకి నెక్సస్ 5 అనమాట. ఇప్పుడు ఇందులో చూసినట్లయితే ఈ నెక్సస్ 5 మేము ఎట్లా యూస్ చేస్తాం, నేను ఎక్కువ యూస్ చేస్తామంటే మేము మా సండే సర్వీస్లో మనకు ఒక కీబోర్డిస్ట్గా, లేకపోతే వెనకాల కార్డ్స్ ప్లే చేయడానికి, వర్షిప్ కార్డ్స్ మనం ప్లే చేయడానికి, వీటికి మనం ఎక్కువగా నెక్సస్ అన్నది మనం యూస్ చేస్తాం అనమాట. ఐ థింక్ చాలామంది కీబోర్డిస్ట్కి తెలుసు అని నేను అనుకుంటున్నా.
ఒకవేళ తెలిస్తే నేను మళ్ళీ చెప్తున్నా, కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మేము తెలుసుకుంటాం అనమాట. నెక్సస్ ఎంతమంది యూస్ చేస్తున్నారు, మెయిన్ స్టేజ్ అయితే ఎంతమంది ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేస్తున్నారు అన్నది మేము కూడా తెలుసుకుంటాం అనమాట. కాబట్టి మీరు ఈ నెక్సస్ 5 అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈ నెక్సస్ 5 చెప్పాను కదా, క్రియేటివిటీకి పెట్టింది పేరు అనమాట. మీకు ఇది క్రియేటివిటీకి ఎండ్లెస్ అనమాట. మీ ఇమాజినేషన్ మీకు ఎట్లా కావాలి, మీరు ఎట్లా సౌండ్ని మీరు మాడిఫై చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి అంటే మీరు అట్లా క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను ఇప్పుడు మీకు శాంపుల్ చూపిస్తాను దీన్ని యూస్ చేస్తామంటే. నేను ఇప్పుడు క్రోమ్ EX కీబోర్డ్ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ ద కార్గ్ కీబోర్డ్ నుంచి. మనం ఇప్పుడు ప్లే చేసి చూద్దాం సౌండ్స్ ఎలా ఉన్నాయి. మీకు సౌండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే కింద లెట్ us know, మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము కూడా తెలుసుకుంటాం ఎట్లా ఉన్నది అన్నది. రైట్, ఇది అనమాట. ఇంకా మీకు దీంట్లో ఇవన్నీ నేనేంటంటే నా యొక్క ఫేవరెట్ ఈ ప్రీసెట్స్ అనమాట. మీకు కావాలంటే దీంట్లో లాట్ ఆఫ్ ప్రీసెట్స్ ఉన్నాయి. మీరు ఒక్కొక్క ప్రీసెట్ని మీరు క్లిక్ చేసి ప్లే చేసుకుని చూసుకోవచ్చు అనమాట. అట్లా ఇది అనమాట. ఇట్లా మీరు ఏం చేయొచ్చు అంటే లాట్ ఆఫ్ మీరు ఏం చేయొచ్చు, ప్రీసెట్స్ యూస్ చేయొచ్చు. నేను కొన్ని ఎక్స్పాన్షన్ ప్యాక్స్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నా. నా దగ్గర చాలా ఎక్స్పాన్షన్ ప్యాక్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ సిస్టంలో అంత స్టోరేజ్ లేదని ఆ ఎక్స్పాన్షన్ ప్యాక్స్ అన్ని నేను ఇన్స్టాల్ చేయలే. నాకు ఏదైతే యూజ్ ఉన్నాయో అవే నేను ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో EDM అన్నది ఒకటి ఉంది. దీంట్లో మీరు చూడొచ్చు, ఇది సీక్వెన్స్ అనమాట. రైట్, ఇట్లాగా మీరు ఏం చేయొచ్చు అంటే నెక్సస్ ప్లగ్ఇన్ అన్నది మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఇది లాట్ ఆఫ్ ఏంటంటే ఇవన్నీ కూడా ప్రీసెట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎట్లా మనం సొంతంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇప్పుడు అదనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దీంట్లో మనం సొంతంగా ఎట్లా మనం క్రియేట్ చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం చేద్దాం. ఇది ఇక్కడ పైన మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇది ప్రీసెట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. అప్ చేయడానికి, లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ అంటే నెక్స్ట్, ప్రీవియస్కి, నెక్స్ట్కి ఇది మూవ్ అవుతుంటుంది. ఇదేంటంటే మీకు ఆ యొక్క ప్రీసెట్ మీకు నచ్చింది అనుకోండి, మీరు ఇది ఫేవరెట్ అనమాట. ఇది క్లిక్ చేస్తే ఫేవరెట్ ట్యాబ్లోకి అది మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఈజీగా మీరు ఇక్కడ ఫేవరెట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు ఆ ఎక్స్పాన్షన్ ప్యాక్లో ఏదైతే ప్రీసెట్ ఉన్నదో, మీరు ఫేవరెట్ ప్రీసెట్స్ ఉన్నాయో అక్కడ మీకు చూపిస్తుంది. ఈజీగా రికాల్ మీరు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రెట్రో అనమాట. రెట్రో అంటే మీకు కీబోర్డ్లో ఎట్లా ఉంటుందో ఆ స్కిన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు కనుక ఇదిగో చూసారా,
కీబోర్డ్కి ఏ టైప్ ఆఫ్ స్కిన్ మనకి చూస్తామో, ఏ రీతికైతే మనం కీబోర్డ్ని మనం చూస్తామో అట్లాగే ఇది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ అదే టైప్ ఆఫ్ స్కిన్ అనమాట. మీరు ఈజీగా ఇక్కడ ఏది కావాలో అది మీరు ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అందులో ఉన్నవన్నీ కూడా ప్రీసెట్స్ అన్నీ కూడా ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కీబోర్డ్ లాగా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ తర్వాత ఇది ఏంటి అంటే రౌటింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క ప్రీసెట్ ఎంత రౌటింగ్ ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా మీకు నచ్చలేదు అంటే మీరు మాడిఫికేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది రౌటింగ్. తర్వాత ఇది లేయర్స్. మీరు ఈ లేయర్స్ని యూస్ చేసి మీరు చూడండి, ఇక్కడ కిక్ ఉంది, ఐ హ్యాట్స్ ఉన్నాయి, రైడ్ ఉంది, బేస్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, డ్రమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇట్లాగా మీకు లీడ్ ఉంది. ఇన్ని రకాలైన లేయర్స్ వాళ్ళు యాడ్ చేసి మనకి ఏం చేశారంటే ఈ యొక్క ప్రీసెట్ని అనేది క్రియేట్ చేశారనమాట. తర్వాత ఇది మాడ్యులేషన్ అనమాట. దీని యొక్క ఇది మాడ్యులేషన్స్ దేనికి మనకి కనెక్ట్ అయ్యి ఉన్నది ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మాడ్యులేషన్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. తర్వాత ఇది ఆర్ప్ అంటే ఆర్పిజియేటర్ అనమాట ఇది. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లోనే మనం చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవంతా ప్రీసెట్ మనం చేసాం కదా, ప్రస్తుతం మనం న్యూ ప్రీసెట్ మనం చేద్దాం. ఎప్పుడైతే మనం ఇక్కడ రీసెట్ టు సా ఇన్ ఇట్ అని మనం ప్రెస్ చేస్తే మనకి ఇట్లా ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనమే సొంతంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ చేసిన సౌండ్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరు చూడవచ్చు. ఎట్లా ఉందన్నమాట. అంటే దీంట్లో ఏమీ లేదు, ఓన్లీ మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం అంతా సౌండ్స్ మనమే బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ మనం చూస్తే ఇందులో ఆసిలేటర్ అన్నది ఉంది. ఎప్పుడైతే మీరు ఆసిలేటర్ క్లిక్ చేశారో ఇక్కడ ఎక్కడికి వచ్చేసిందంటే మీరు లేయర్స్లోకి వచ్చిందనమాట ఇది. ఓకే, ఇక్కడ పైన రౌటింగ్ నుంచి లేయర్స్కి వచ్చింది. ఈ లేయర్లో మీరు ఇక్కడ చూస్తే సౌండ్ మీకు ఎట్లా కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ట్యాబ్ అనమాట. ఈ ట్యాబ్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఎట్లా సౌండ్ కావాలో మీరే ఏం చేయొచ్చు, ట్యూన్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ ట్యూన్ చేసేటప్పటికి ఈ ఫిల్టర్స్, ఇది ఆన్వెలప్స్, తర్వాత ఇది ఎల్ఎఫ్ఓ, తర్వాత ఇక్కడ కింద మీకు ఏ టైప్ ఆఫ్ సౌండ్ మీకు కావాలి అన్నది ఇక్కడ మనకి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు అడ్జస్ట్ అన్నది మీరు చేసుకుంటే మీకు సౌండ్ అన్నది ఆ రీతిగా మాడ్యులేట్ అవుతుంది. అందుకే వాళ్ళు ఏమన్నారంటే క్రియేటివిటీకి ఎండ్లెస్ అనమాట. మీకు ఎంత క్రియేటివిటీ ఉందో, మీకు ఎట్లా సౌండ్ కావాలనుకుంటున్నారో మీరు అట్లానే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు దీన్ని డిజైన్ మీరు చేసుకోవచ్చు. అదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫస్ట్గా ఇక్కడ సా అన్నది ఇక్కడ ఉంది. ఈ సా అంటే ఏంటి అంటే నేను చెప్తాను. సా అంటే ఇక్కడ అనలాగ్ వర్చువల్ అనలాగ్ అన్నది. దీంట్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది ఒక ఏంటంటే మీకు శాంపులర్ టైప్ అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఇది ఒక ప్రీసెట్స్ అనమాట. మీరు ఒక్కొక్కటి క్లిక్ చేసి కొలిది ఒక్కొక్క మాడ్యులేషన్ మారిపోతూ సౌండ్ అన్నది మారిపోతుంటుంది, డిఫరెంట్ స్టైల్స్ అనమాట. మీరు ఇప్పుడు నేను అనలాగ్ పెట్టాను. ఇక్కడ మీరు చూసినప్పుడు సా అంటే మనకు తెలుసు కదా, ఆ రీతిగా సా అనమాట. తర్వాత సైన్ వేవ్ కూడా మనకు తెలుసు కదా. తర్వాత స్క్వేర్, తర్వాత ట్రయాంగిల్, ఇవన్నమాట. మీరు ఇప్పుడు సైన్ వేవ్ చూస్తే అలా స్టాటిక్గా ఉన్నదన్నమాట ఇది. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇది సా స్క్వేర్ చూడండి, తర్వాత ట్రయాంగిల్, తర్వాత పల్స్, ఇది పల్స్ అనమాట. ఇది స్క్వేర్ సా ప్లస్ స్క్వేర్ అనమాట. ఇది రైట్. ఇది ఇట్లా మనం ఇది పెట్టుకున్నాము ఫస్ట్. ఇది పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక సైన్ వేవ్ తీసుకున్నాం అనుకోండి, లేదంటే సైన్ వేవ్ కాకపోతే ఏదో ఒక వేవ్ మనం ఇది తీసుకున్నాం. ఇక్కడ మేము ఏం చేయొచ్చు అంటే ఫిల్టర్ అనమాట. ఇక్కడ మీరు ఓకే ఫిల్టర్ మార్చి కొలిది మీకు సౌండ్ అనేది మారిపోతుంది. ఇక్కడ మీకు రకరకాలైన ఏంటంటే ఎఫెక్ట్స్ అని అనుకోవచ్చు. మీరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రీసెట్ అనమాట. మీరు సెలెక్ట్ చేసి కొలిది ఇది మారిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఇది పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఇలా జాయ్స్టిక్ లాగా ఉంది కదా,
దీన్ని మీరు దీనికి ఇలా డ్రాగ్ చేసి పెడుతున్నట్లయితే ఏమవుతుందంటే LFO ఇక్కడ సౌండ్ అన్నది మారుతుంది చూసారా. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ స్పీడ్ అన్నది ఉంది, ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు. అది మీకు ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారో మీరు ఇక్కడ చేంజ్ చేస్తుంటే రైట్, అట్లా మనకి సౌండ్ అన్నది వస్తుంది. మీరు ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. దీనికి ఆన్వలప్స్ కూడా మీరు పెట్టచ్చు. ఈ స్పీడ్ ఉంది కదా, ఈ స్పీడ్కి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఆన్వలప్కి యాడ్ చేయాలనుకుంటున్నా. మీరు యాడ్ చేసి ఒకసారి మీరు ప్లే చేస్తే చూసారా, ఇది దీన్ని మీరు ఎట్లా కావాలనుకుంటున్నారో మీరు అట్లా డిజైన్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇవి చూసారా, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు చూసారా సౌండ్ ఎట్లా వచ్చిందో. రైట్, అదనమాట. అట్లా ఇప్పుడు మీరు దీనికి ఏం చేయొచ్చు అంటే మీరు ఇంకా లేయర్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. దీనికి మీరు లేయర్స్ యాడ్ చేసి కొలితే మీకు ఏమవుతుందో మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ నేను యాడ్ చేశాను కదా, లేయర్ యాడ్ చేసి దీనికి మళ్ళీ అగైన్ ఒక శాంపులర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా ఎట్లా వస్తుందో. మీరు దీన్ని అడ్జస్ట్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా మీరు ఒక ప్రీసెట్ కింద మీరు క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఏం చేయొచ్చు అంటే మెయిన్ ఎఫెక్ట్స్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నది ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు యాడ్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు ఇంకా ఎన్హాన్స్ అన్నది అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రివర్బ్ అన్నది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూడవచ్చు మీకు ఎంత చేంజెస్ అన్నది వచ్చిందో, డ్రాస్టికల్గా మొత్తం అన్నది మీకు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు డిలే యాడ్ చేస్తున్నాను నేను. మీరు ఇంకా కొంచెం ఈ లేయర్లో చేంజెస్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసి ఈ లేయర్స్ని మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మళ్ళీ దీన్ని చేంజెస్ అనేవి మీరు చేయొచ్చు అనమాట. మీకు ఎట్లా కావాలంటే అట్లా. మీరు లేదు దీన్ని రిమూవ్ చేసేయాలి అనుకుంటే మీరు ఈ పాయింట్స్ అన్నిటిని మీరు డిలీట్ చేసేయచ్చు అనమాట. చూసారా అట్లాగనమాట. ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు దీనికి ఏం యాడ్ చేయొచ్చు అంటే ట్యూబ్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ట్యూబ్ యాడ్ చేస్తే మీకు మొత్తం వాల్యూమ్ అన్నది చేంజ్ అయిపోద్ది అనమాట. ఇట్లా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇంకా మీరు యాడ్ చేయాలి లేయర్స్ అనుకుంటే మీరు ఇంకా లేయర్స్ యాడ్ చేయొచ్చు అనమాట. లేయర్స్ యాడ్ చేసి వేవ్ టేబుల్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. వేవ్ టేబుల్ యాడ్ చేస్తే మీకు ఎట్లా ఉంటుందో కూడా మీరు చూడొచ్చు.
ఇప్పుడు ఈ వేవ్ టేబుల్ని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అనమాట, మీకు ఎట్లా కావాలి ఏంటి అన్నది. ఇది ఇక్కడ మీరు ఎలా కావాలంటే అలా దీన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అన్నది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇదేమో ఫస్ట్ వన్ మనం ఏం చేసామంటే ఆసోలేటర్ మనం యాడ్ చేసాము. ఆసోలేటర్ తర్వాత మనం ఏం చేసామంటే వేవ్ టేబుల్ యాడ్ చేసాం. వేవ్ టేబుల్ యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే శాంపులర్ యాడ్ చేసాం అనమాట. ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు జనరేటర్స్ అనమాట. ఇవి జనరేటర్స్, ఇవి దీనికి సంబంధించిన లేయర్స్ అనమాట. ప్రతి ఒక్క దానికి లేయర్ యాడ్ అయ్యిందనమాట. ఈ లేయర్ యాడ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏంటంటే మెయిన్ ఇక్కడికి అవుట్పుట్ అన్నది ఇక్కడికి వస్తుంది అనమాట. సౌండ్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది మాస్టర్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ మనం ఏం చేసాము, రీవర్బ్ యాడ్ చేసాం, డిలే యాడ్ చేసాం, ట్యూబ్ యాడ్ చేసాం. ట్యూబ్ యాడ్ చేసిన తర్వాత ఎప్పుడు మీకు ఇట్లా సౌండ్ అన్నది వస్తుంది అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ప్లగ్గిన్ని మీరు దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అనమాట. మీకు ఎలా కావాలి అంటే అలా దీన్ని ఏం చేయొచ్చు అంటే కస్టమైజ్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం మీకు వినడానికి లేకపోతే చూడడానికి ఈ ప్రీసెట్ కొంచెం ఆక్వర్డ్గా ఉన్నా కానీ మీరు ఇట్లానే మనం ఏం చేయాలి అంటే ఈ జనరేటర్స్ని యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన ఓన్ ప్రీసెట్స్ని, మన ఓన్ సౌండ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. మీకు ఫైనల్గా నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్న సౌండ్స్ నేను మీకు చూపిస్తాను అనమాట, వినిపిస్తా. ఇవి ఎట్లా మనకి ప్లే అవుతున్నాయి అన్నది. దాన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లాగ ఇవన్నీ కూడా వర్క్ అవుతుందని. రైట్, ఈ రీతిగా ఇది డీప్ రివీల్ అన్నది ఉన్నది. మీరు కావాలంటే ఆల్ రైజ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఇట్లా ఉందన్నమాట. మీరు కావాలి అంటే ప్రతి ఒక్క ఇన్ని ప్రీసెట్స్ని మీరు అంతా కూడా చెక్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే వన్స్ దీన్ని ఇలా ప్రెస్ చేయగానే మీకు ప్రివ్యూ అన్నది మీకు వస్తుంది అనమాట. చూసారా, ఇవన్నీ వాల్యూమ్స్, ఈ ట్యూన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో ఈ ప్రీసెట్స్ అన్నవి. మీరు కావాలంటే ఒక్కొక్కటి కూడా మీరు రౌటింగ్ మీరు చెక్ చేస్తే వీరు ఏ రీతిగా పెట్టారో చూడండి. ఇది శాంపులరు, ఒకటి ఆసిలేటర్ యూస్ చేశారు, మళ్ళీ శాంపులర్ యూస్ చేశారు, మళ్ళీ ఇంకో శాంపుల్. అంటే ఎన్ని శాంపులర్స్, 1 2 3 శాంపులర్స్ విత్ 1 ఆసిలేటర్ యూస్ చేసి ఇన్ని ఎఫెక్ట్స్ వీళ్ళు వాడారనమాట. అంటే లిమిటరు, కోరస్, రివర్బ్, ఈక్యూ. మీరు ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఈ యొక్క లేయర్స్ని మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట ఏమేమి యూస్ చేశారు. ఫ్యాడ్స్కి వచ్చేసేటప్పటికి ఇది శాంపులర్ వీళ్ళు యూస్ చేశారు, ఇది సబ్ బేస్ అనమాట. చూడండి, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సబ్ బేస్లో మీకు ఎంత మీకు స్ప్లిట్టింగ్ అన్నది నేను చెప్పాను కదా మన ఎపిసోడ్ 1లో, సిరీస్ 2 ఎపిసోడ్ 1లో స్ప్లిట్టింగ్ అన్నది చెప్పాను. వీళ్ళు కూడా ఇక్కడ కూడా అదే యూస్ చేశారనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూసి మీరు ఇవన్నీ కూడా మీరు ప్రీసెట్స్ మీరు క్రియేట్ చేసుకుని మీ యొక్క లైవ్ సర్వీస్కి మీరు యూస్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క నెక్సస్ ప్లగ్ఇన్ అన్నది ఈ రీతిగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇదనమాట, ఈ రీతిగా మనం ఈ నెక్సస్ 5 ప్లగ్ఇన్ అన్నది మనం యూస్ చేస్తామన్నమాట. ఈ నెక్సస్ 5 చెప్పాను కదా, నేను ఎక్కువగా దేనికి యూస్ చేస్తామంటే మన వర్షిప్ బ్యాక్గ్రౌండ్స్కి, మరి కార్డ్స్ ప్లే చేయడానికి, ఇలాంటి వాటికి మనం నెక్సస్ 5 అన్నది మనం యూస్ చేస్తాం అనమాట. కాబట్టి మీరు ఇంకొకటి నెక్సస్ 5 మీరు వాడేటప్పుడు మీరు పవర్ఫుల్ మిషన్స్లోనే మీరు ఇన్స్టాల్ చేయాలన్నమాట. మీరు నాన్ పవర్ఫుల్ మిషన్స్లో కనుక మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే, అంటే ఇన్సఫిషియంట్ రిసోర్సెస్ CPU కానీ ర్యామ్ కానీ ఉన్న సిస్టమ్స్లో కనుక మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే
ఆటోమేటిక్గా ఇది ఏమైపోతూ ఉంటుందంటే క్రాష్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇటువంటి ప్లగ్గిన్స్కి చాలా హై రిసోర్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు మేక్ ష్యూర్ మీ యొక్క సిస్టమ్ కూడా హ్యాండిల్ చేసేలా ఉండాలన్నమాట. అలాంటప్పుడే ఈ నెక్సస్ 5 అన్నది మీకు ఈజీగా రన్ అవుతుంది. మీరు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాను నేను ప్లగ్ యొక్క దీంట్లో ఉన్న ప్రీసెట్స్ అంటే మీరు హై రిసోర్సెస్ అన్నది తీసుకుంటుంది అనమాట. కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నెక్సస్ 5 ప్లగ్ఇన్ అన్నది మీరు యూస్ చేసినట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి మీకు ఎటువంటి క్వశ్చన్స్ కానీ ఎటువంటి డౌట్స్ కానీ మీకు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా యొక్క సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అయ్యి అక్కడ కూడా మీ యొక్క క్వశ్చన్స్ కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మీ యొక్క క్వరీస్ కానీ మాకు తెలియజేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో కానీ మా ఈమెయిల్కి కానీ మా డిస్కౌంట్ సేవల్లో కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్స్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కానీ మీ క్వశ్చన్స్ కానీ మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు అక్కడ రిప్లై ఇస్తామన్నమాట. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి అలాగే మీ యొక్క మ్యూజిషియన్స్కి అలాగే మీ చర్చ్ టెక్ టీమ్కి కూడా వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియోని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా ఈ యొక్క లైవ్ సర్వీసులో అంటే మీ సండే లైవ్ సర్వీసులో వాళ్ళు ఈ యొక్క ప్లగ్ఇన్ వాళ్ళు యూజ్ చేయడానికి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక నెక్స్ట్ ప్లగ్ఇన్ సీరం 2తో నేను మీ ముందుంటా. తప్పకుండా వీడియోస్ని రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యి ఈ వీడియోస్ని కంప్లీట్గా మీరు చూసినట్లయితే మీకు ఒక డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. God bless you.